లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. మాటల యుద్ధం ఇప్పుడు పరస్పర దాడుల వరకు వెళ్ళింది. ఇది సాధారణ రాజకీయ విమర్శలు కాదు. సవాళ్లు, డెడ్ లైన్లు, ఘాటు వాక్యాలు, సినిమా డైలాగులకు మించి పరిస్థితులు మారిపోయాయి. ఒకవైపు కేటీఆర్ విమర్శలు, మరొక వైపు బండి సంజయ్ కౌంటర్లు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు హై టెన్షన్ కి చేరుకుంది. మాటలతో ప్రారంభమైన ఈ యుద్ధం పరస్పర దాడుల వరకు ఎలా వెళ్ళింది అని చూపించే ప్రయత్నం మీకు చేస్తాను. ఈ నెల 4వ తారీఖున కరీంనగర్ పర్యటించిన కేటీఆర్ బండి సంజయ్ పై విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఏంటో ఒకసారి చూద్దాం. కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్ లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచాను. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది, మాకు ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటును కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు, అన్ని బయటకు వస్తాయి. నువ్వు మనిషి అయితే సో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు అదే రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు రిప్లై ఇచ్చారు. ఒకసారి అదేంటో కూడా చూడండి. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకోని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే, మనిషి పుట్టుక ఉడితే, నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా ఇస్తున్నాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయటపెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే మనిషిలకు ఎవరు గ్రహించాను అయితే. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి పొట్టు నీ బతికేదని చెప్పి మళ్ళీ చెప్తున్నా. 3 తల షెట్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇట్లా వచ్చినాయి చెప్పి నీకు. నాకు చలో, నా ఆస్తి పాత్రల విషయాలు చెప్తాం, నీ ఆస్తి పాత్ర విషయాలు చెప్తాం, నీ కుటుంబ ఆస్తుల విషయాలు చెప్తాం, నా కుటుంబ ఆస్తుల విషయాలు చెప్తాం. ఒక్క మచ్చ ఉండేది బండి సంజయ్ గారు రాసిపెట్టుకో బిడ్డ. నువ్వు ఏమైనా సవాల్ ఇసిరిపోయి నువ్వు మనిషి అయితే మళ్ళీ చెప్తున్నా, మనిషి అయితే దానికి సిద్ధమయ్యాడు. 24 గంటల 48 గంటల టైం ఇస్తా బయటపెట్టు. ఏ ఒక్క రాదనం బయటపెట్టు. చలో, రాయకర పక్క జరుగుతా. ఇది అంటే ఒకదప్పుడు ఏదో మీద ఇస్తలే. నేను మాట ఇస్తే పక్కన నిలుపుకునే వ్యక్తి. నేను మాట కట్టుబడి ఉండే వ్యక్తి. నీలక ఇట్లా ఒకడు మురిగి అటు వేయడం కాదు. నువ్వు మనిషి పుట్టుక కొడితే, కేసీఆర్ కొడితే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే, కేసీఆర్ కొడుకు అని నువ్వు భావిస్తే నువ్వు బయటపెట్టు. లేకుండా నీ బతుకు నీ బిడ్డ బజార్కి ఇస్తా. నేను నీ సంగతి చెప్తాను. వల్ల నువ్వు మన జోలికి వేసుకుని నీ సంగతి చెప్తాను. నేను ఇట్లా వాయిపోడు కాదు. మీరు కేంద్ర మంత్రి. సో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కేటీఆర్ పై చేసిన ఈ వ్యాఖ్యలకు గాను మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. అదేంటో ఒకసారి చూద్దాం. మంత్రి, ఈ కేంద్రంలో ఉన్న ముఖ్యమైన శాఖ హోంశాఖ మంత్రులు మీరు. ఈ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే దాన్ని రిసీవ్ చేసుకొని దానికి బాధ్యతగా సమాధానం చెప్పి ఉండవలసిన బాధ్యత. కానీ నీ ఫ్రస్ట్రేషన్ వల్ల ఈరోజు మీరు మాట్లాడే తీరు చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఎంపీవి, ఒక బీజేపీ కార్యకర్త లాగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. కేంద్ర మంత్రి అనేది సోయి మర్చిపోయినావు. నువ్వు ఫస్ట్ కేంద్ర మంత్రిగా ఉన్నది మీరు గుర్తుపెట్టుకో. రాజ్యాంగ పరిధిలో మాట్లాడాల్సిన బాధ్యతలు మీరు. కానీ ఈరోజు ఒక బీజేపీ కార్యకర్త లాగా విమర్శించడం, మాట్లాడడం అనేది. కానీ ఈరోజు ఒక పర్సనల్ గా, ఒక తల్లి తండ్రి అనే విధంగా క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడితే, రాదా మాకు కూడా భాషలు రాదా, భాష ఆ భాష రాదా? కానీ మేము అలాంటి భాష మాట్లాడడం. మేము ఒక సంస్కృతి గల వ్యక్తి ఉన్నాం కాబట్టి అలాంటి మాటలు మేము మాట్లాడడం. కానీ మీరు ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి, ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చిండ్రు? రేవంత్ రెడ్డి మీద దాడి చేస్తుంటే నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు? సో ఇదిలా ఉంటే కేటీఆర్ బండి సంజయ్ల మధ్య మాటల యుద్ధంలోకి రీఎంట్రీ ఇచ్చారు పాడి కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే. సో నిన్న కరీంనగర్ లో గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి విందాం.
అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి. రాయి గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం ఆ కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాందా? మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే పెబ్బెబ్బే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాట్లాడాలి? మాకు అన్నిక రాదా? నువ్వు మీ తల్లిదండ్రులకి అంటే మేము అన్నిక రాదా? మేము అనము, మాకు అనాల్సిన అవసరం మాకు లేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి. అసలు మీరు బాధ్యత గల హోమ్ మినిస్టర్ కాదా? ఇక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు వచ్చి మాట్లాడతారు. అసలు ప్రజల గురించి మీరు చేసింది ఏంటిది? ఈ 10 సంవత్సరాల ఇలా కరీంనగర్ పట్టణానికి మీరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఏం చేసినావు చెప్పు. ఇలా నేను బండి సంజయ్ గారిని ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీరు కేటీఆర్ గారిని ఏదో బాగా తిడుతున్నారు, అసలు మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? ఇదే కరీంనగర్ పట్టణంలో మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలిచిండ్రా? నువ్వు కేటీఆర్ని తిట్టే స్థాయి మీద పెరిగిపోయింది. ఇలా కరీంనగర్, ఇదే కరీంనగర్ పట్టణంలో గమ్ల కమలాకర్ గారు మీరు చిత్తుగా 3 సార్లు ఓడగొట్టిండు కదా. ఏదో మేము విర్రవీగుతున్నాం, మేము ఏదో హీరో అని, నేను ఏదో అని. ఏంటిది? ఇలా 2 సార్లు మీరు పార్లమెంట్ గెలిచింది. ఎట్లా గెలిచిండ్రు మీరు? నరేంద్ర మోడీ గారు వేవ్లో గెలిచిరు, అది మోడీ గారికి ఓటేసిరు జనం. ఇలా మీరు చేసింది ఏముంది? ఇలా మీరు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా కరీంనగర్ పట్టణంలో గెలిచిండ్రా? అసలు ఎమ్మెల్యేగా ఒక్కసారైనా మీరు గెలిచిండ్రా? ఇలా మీరు కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు, అవి నువ్వు అన్న వాళ్ళ డ్రగ్స్ అని కేటీఆర్ గారిని రా, కేటీఆర్ గారు టెస్ట్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు, టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకురో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని చూసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండె అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి. సో నిన్న పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ వాక్యాలు తీవ్ర దుమారం అయితే రేపాయి. బీజేపీ శ్రేణులు ఈ అనుచిత వాక్యాలకు గాను కరీంనగర్ వీధుల్లోకి వచ్చి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ముట్టడికైతే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా అక్కడే ఉన్న పాడి కౌశిక్ రెడ్డి వాహనంను పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో మొదట ఈ నెల 4న కరీంనగర్ లో పర్యటించిన కేటీఆర్ చేసిన బండి సంజయ్ పై చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో, బండి సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారు అన్న ఆరోపణలను తిప్పికొట్టే విధంగా బండి సంజయ్ అదే రోజు స్పందించి మీరు చేసిన వాక్యాలను 48 గంటల్లోగా నిరూపించాల్సిందిగా సవాల్ విసిరారు. సో ఈ విమర్శలు ప్రతి విమర్శలతో కలిపి ఒక రాజకీయ రణరంగంగా మారాయని చెప్పొచ్చు. సో ఇక్కడ మొదలైన రాజకీయ యుద్ధం ఎక్కడి వరకు వెళ్ళింది? మాటల తూటాలు ఇప్పుడు పరస్పర యుద్ధంగా మారింది. ఇప్పటికైనా ఈ రాజకీయ వేడి తగ్గుతుందా లేదా మరింత ఉద్రిక్తాలకు దారి తీస్తుందా అనేది చూడాలి. కరీంనగర్ రాజకీయాలు ఇకపై ఏ మలుపు తీసుకుంటున్నాయనేది ఆసక్తిగా మారింది. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. కెమెరామెన్ చింటూతో సదాచారి, కరీంనగర్ నుంచి.